ఆది దేవత, అనాది దేవత, ప్రపంచ ప్రజల ఆరాధ్య దేవత లజ్జగౌరి. ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ప్రజల ఆరాధనలు అందుకున్న ఈ దేవతా విగ్రహాన్ని మొన్న ఈ మధ్య కర్ణాటకలోని చాళుక్య రాజధాని నగరం బాదామిలో పురావస్తు శాఖ మ్యూజియంలో దర్శించి తరించాను. ఈ విగ్రహాన్ని బీజాపూర్ జిల్లా నాగనాథ కోలాలోని నాగనాథ ఆలయం నుండి సేకరించారు. చాళుక్యులు పరిపాలించిన మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్లోనూ ఈ విగ్రహం కనిపిస్తుంది. కర్నూలు జిల్లా కూడలి సంగమేశ్వర ఆలయం నుండి సేకరించింది. ప్రపంచంలో ప్రతి సమాజంలోనూ ఇలాంటి దేవతా విగ్రహం ఉండటం, ఇదే భంగిమలో ఉండటం చాలా అరుదైన, ఆశ్చర్యం కలిగించే అంశం. క్రీస్తు పూర్వం చాలా శతాబ్దాల నుండి కూడా లజ్జగౌరిని ప్రజలు ఆరాధిస్తూ వచ్చారు. సంతానాన్ని ఇచ్చే దేవతగా లజ్జగౌరిని కొలుస్తారు. హరప్ప, మొహంజోదారో నాగరికతల్లో ఈ విగ్రహ ఆరాధన ఉంది. అంతకు ముందు ఉంది. ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, మొరాకో ఇలా అనేక చోట్ల ఇలాంటి విగ్రహాలు బయటపడ్డాయి. గుహల్లో చిత్రించిన బొమ్మల్లోనూ ఈ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ లజ్జగౌరి ఆరాధన ఆచారం ఉంది. భారతదేశంలో క్రీస్తు శకం 6 నుండి 12వ శతాబ్దం వరకు లజ్జగౌరి ఆరాధన పతాక స్థాయిలో ఉన్నట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ముస్లిం దండయాత్రల తర్వాత విగ్రహారాధనను, ముఖ్యంగా స్త్రీ విగ్రహారాధనను, అందున నగ్నంగా ఉన్న స్త్రీ విగ్రహారాధనను నాటి పాలకులు నిరుత్సాహపరిచారని తెలుస్తోంది. తర్వాత బ్రిటిష్ హయాంలో నగ్న దేవతను ఆరాధించడం అనాగరిక, అశ్లీల చర్యగా పరిగణించారు. కాలక్రమంలో లజ్జగౌరి ఆరాధకుల సంఖ్య తగ్గిపోయి ఉండవచ్చు, కానీ పూర్తిగా ఏమీ మాసిపోలేదు. లజ్జగౌరికి సంబంధించిన ప్రస్తావన తొలుత మనకు కనిపించేది ఋగ్వేదంలో. అదితి పేరిట. అదితి అంటే ఆదిశక్తి. విగ్రహ భంగిమను ప్రసవిస్తున్న స్త్రీగా పరిగణిస్తారు. ఈ భంగిమను పలువురు చరిత్రకారులు పలు విధాలుగా నిర్వచించారు. ఎన్ని నిర్వచనలు ఉన్నా స్థూలంగా వాటి సారం ఒకటే: సంతానాన్ని, సంపదను, ధనధాన్యాదులను ప్రసాదించే శుభకర దేవత అని. ఈ దేవతను భారతదేశంలో రేణుకా మాతంగి, ఎల్లమ్మ అని కూడా పిలుచుకుంటారు. ఏ పేరుతో పిలుచుకున్నా పార్వతీదేవి ప్రతిరూపంగానే కొలుచుకుంటారు. లజ్జగౌరికి సంబంధించి మరో ఆసక్తికర కథ కూడా ప్రచారంలో ఉంది. నిమ్న కులానికి చెందిన రేణుక తలని అగ్రకులస్తుడొకడు నరికివేశాడు. అయితే రేణుక చనిపోలేదు. తల స్థానంలో కమలాన్ని మొలిపించుకొని జీవించింది, దేవత అయ్యింది. లజ్జగౌరి విగ్రహానికి తల ఉండదు. తల స్థానంలో పరిపూర్ణంగా వికసించిన కమలం ఉంటుంది. చేతిలో కమలం లేదా తామర తొడులు ఉంటాయి. ఆభరణాలు ధరించి ఉంటుంది. వికసిత కమలం శక్తికి సంకేతం. మనిషి శరీరంలోని 7 శక్తి కేంద్రాలు, సహస్రార చక్రం ఉద్దీపనకు వికసిత కమలం సంకేతం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.